వెల్కమ్ బ్యాక్. గుంటూరు ఆసుపత్రిలో ఓ పసిగుడ్డును ఎలుకలు పొట్టన పెట్టుకున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కదిలించిన పాలకుల్లో మాత్రం చలనం రాలేదు. అందుకే ఈసారి ఎలుకలు కాదు పందికొక్కులు దాడికి తెగబడ్డాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో స్వైర విహారం చేస్తున్న పందికొక్కులు మహిళపై దాడి చేసి గాయపరిచాయి. వజ్రకరూర్ మండలం పందికుంటకు చెందిన లక్ష్మికి హాస్పిటల్లో డెలివరీ అయ్యింది. ఆమెకు సహాయంగా తల్లి ఎర్రమ్మ ఉంటుంది. రాత్రి కాన్పుల వార్డులో పసికందు పక్కనే నిద్రిస్తున్న ఎర్రమ్మ కాలుపై పందికొక్కు కరిచింది. ఆమె గట్టిగా కేకలు వేయడంతో వార్డులోని మిగతా వారు మేల్కొని పందికొక్కును తరిమేశారు. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది ఎర్రమ్మకు వైద్యం అందించారు. అయితే చిన్నపిల్లపై దాడి చేస్తుంటే పరిస్థితి ఏంటని అందరూ భయాందోళన చెందుతున్నారు. తెల్లవారుజాము 4 గంటలకి అక్కడ పాపను కుంటు పండుకుంటే పందికొక్కు వచ్చి కొరికింది. చిన్నపిల్లలు ఉన్నారు, మా పెద్దోళ్ళు సరిపోయింది. చిన్నపిల్లలను కొరికితే ఒకవేళ ఎట్లా ఏమి అని భయపడుతున్నారు. తొట్లు కట్టి ఏడుతుంటారు పిల్లలు. తొట్లు కట్టి తొట్లలోకి ఎక్కి కొరికితే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏం చేసేది. వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, పందికొక్కుల దాడికి సంబంధించి హాస్పిటల్ వర్గాలు ఏం చెప్తున్నాయి? అధికారులు ఏమైనా స్పందించారా దీనికి సంబంధించి? తెలంగాణ అనంతపురం జిల్లా ఆసుపత్రిలో ఎలుకలతో పాటు పందికొక్కులు కూడా రాజ్యం వెళ్తున్నాయన్న విషయం గుంతకల్లోనే వెలుగు తీసింది. ఎందుకంటే వజ్రకరూర్ మండలం పందికుంట గ్రామానికి చెందిన లక్ష్మి శనివారం ప్రసవమైంది. అయితే ఆమెకు సహాయకురాలుగా వచ్చిన 50 సంవత్సరాల ఎర్రమ్మ అక్కడే ఆదివారం రాత్రి అక్కడే నిద్రించింది. అయితే అర్ధరాత్రి వేళ మంచినీరు తాగి తిరిగి నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా పందికొక్కు వచ్చి దాడి చేసింది. అదేవిధంగా ఆమె కాలి వేళ్లకు గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే పందికొక్కు నేరుగా బిడ్డకు వచ్చింటే ఖచ్చితంగా బిడ్డని కోరిక ఉంటే పెను ప్రమాదం వచ్చింది. అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం ఇది కేవలం పారిశుద్ధ్య లోపం, అందుకే పారిశుద్ధ్యానికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకుంటాం, దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా పేర్కొంటారు. అయితే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య లోపంతో పాటు వైద్యుల నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది. సిబ్బంది నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా శుభ్రత పరిశుభ్రత లేకపోవడం, అదేవిధంగా గదులు ఏదైతే బాలింతలకు అదేవిధంగా చిన్నపిల్లల వాటికి సంబంధించి కోర్సులు పూర్తి స్థాయిలో కూర్చుపోవడం వల్లే ఎలుకలు పందికొక్కులు పాములు వంటివి లోపలికి వస్తున్నాయి, ఇష్టాచారం దాడి చేస్తున్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గుంటూరు ఘటన మరవకుండా ఇప్పుడు గుంతకల్లో చోటు చేసుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అర్థం పడుతుందని ప్రజా సంఘాలు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికైనా మేలుకోండి, ఇప్పటికైనా సరే ఖచ్చితంగా పారిశుద్ధ ప్రక్రియ పూర్తి స్థాయిలో దిద్దుబాటు చేయండి. వాటి పూర్తి స్థాయిలో మ్యాన్ హౌస్ ని పూర్తి స్థాయిలో బంద్ చేసి అదేవిధంగా గదుల్ని శుభ్రంగా ఉంచాలని చాలా స్పష్టంగా ప్రజా సంఘాలు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తూ ఉంది. శివారెడ్డి, ఒక్కసారి ఒక ఘటన జరిగాక దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే వైద్య శాఖ కూడా హామీ ఇచ్చింది, ఈసారి ప్రభుత్వ హాస్పిటల్లో ఇలాంటి ఏదైతే ఎలుకల ఘటన జరిగాక ఇలాంటివి రిపీట్ కావు అన్న ఒక హామీ వచ్చింది. కానీ ఇప్పుడు పందికొక్కుల దాడి చూస్తుంటే ఎంత అపరిశుభ్రంగా అక్కడ వాతావరణం ఉందో అర్థమవుతోంది. అసలు అక్కడ ఉన్న మిగతా పేషెంట్స్ ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? వాస్తవానికి గుంటూరు ఘటనే అత్యంత బాధాకరంగా అన్ని వర్గాల ప్రజలు చాలా బాధపడిన వాతావరణం కనిపిస్తుంది. అయితే ఆ ఘటన తర్వాత కూడా ఎందుకంటే ఒక ఎలుక వచ్చి నేరుగా చిన్న పిల్లాన్ని కుట్టడం, అదేవిధంగా ఆ అబ్బాయి కూడా చనిపోవడం చాలా దురదృష్టకరం. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఆ దిశగా ఆలోచించలేదు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యంత అధ్వానంగా ఉంటాయి, పారిశుద్ధ లోపం కనిపిస్తుంది. తర్వాత ఒకే బెడ్ పై 2-3 ఉన్న వాతావరణం కూడా కనిపిస్తుంది. తర్వాత ఏదైతే అత్యంత సెన్సిటివ్ గా భావించాల్సిన చిన్నపిల్లల వార్డు కానీ లేకుంటే బాలింతల వార్డులు కానీ పూర్తి స్థాయిలో సురక్షితంగా ఉండాల్సిన చోట్ల కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉన్నాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.